పిహెచ్పిలో ఫైల్ హ్యాండ్లింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఈ సెషన్ నుంచి కొన్ని సెషన్స్లో మనం చూద్దాం. మరి ఇక్కడ ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఫైల్ని ఏ విధంగా రీడ్ చేయాలి, ఒక ఫైల్ని ఏ విధంగా ఎడిటింగ్ చేయగలగాలి, ఏ విధంగా అప్లోడ్ చేయగలగాలి, ఇలాంటి యాక్షన్స్ అన్నీ కూడా మనం పిహెచ్పిలో స్క్రిప్టింగ్ ద్వారా చేయొచ్చు. మరి వీటన్నిటికీ కూడాను ఇక్కడ డిఫరెంట్ ఫంక్షన్స్ని పిహెచ్పి ప్రొవైడ్ చేస్తుంది. లైక్ రీడ్ ఫైల్ అనే ఫంక్షన్ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. మరి రీడ్ ఫైల్ ద్వారా మనం ఒక ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా రీడ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ వెబ్ డిక్షనరీ .txt అనే ఒక ఫైల్ని నేను ఈ విధమైన కంటెంట్ తోటి క్రియేట్ చేయడం జరిగింది. మరి ఈ ఫైల్ని మన పిహెచ్పి ఫైల్ ద్వారా ఏ విధంగా రీడ్ చేయాలి అనేది ఇక్కడ ఎకో రీడ్ ఫైల్, ఆ ఫైల్ నేమ్ని మెన్షన్ చేసినట్లయితే ఆ ఫైల్లో ఉన్న కంటెంట్స్ మీకు రీడ్ అవుతాయి. రీడ్ అయ్యి ఎకో ద్వారా ఇక్కడ ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, సో మరి ఫస్ట్ మనం ఈ యొక్క టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేయాలి. టెక్స్ట్ ఫైల్ చూడండి ఈ విధంగా ఉంది. వెబ్ డిక్షనరీ అనే టెక్స్ట్ ఫైల్లో సంథింగ్ అజాక్స్కి, సిఎస్ఎస్కి వీటికంతా కూడా ఫుల్ ఫాము ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఈ వెబ్ డిక్షనరీ .txt అనే ఫైల్ని ఏ విధంగా రీడ్ చేయొచ్చో మనం ఇక్కడ file1.phpలో మనం సింపుల్ స్క్రిప్ట్ రీడ్ ఫైల్ ద్వారా ఇచ్చాము. సో ఆటోమేటిక్గా ఆ ఫైల్లో ఉన్న కంటెంట్స్ అంతా కూడా ఇక్కడ మనకి అవుట్పుట్గా ఇవ్వడం జరిగింది. ఓకే.